చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. నమస్తే మా అఖండ ఐశ్వర్యవతి భవ. ఈరోజు మనం 12 రాశుల గురించి వివరించే ముందు మొదటగా మేషరాశి గురించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరంలో అందరి శుభాలు కలగాలని కోరుకుంటూ, ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాల్లో దాదాపుగా వీరికి చాలామంది చెప్తున్నట్టుగా ఏలినాటి శని ఎఫెక్ట్ గురించి చెప్తూ ఉంటారు. బట్ నేనేమంటానంటే ఏలినాటి శని ప్రభావం వీరికి ఎక్కువగా ఉండదు. అదేంటండి అందరూ ఏలినాటి శని భయపెడుతున్నారు, కుంభమీన మేషరాశి వారికి, ధనుసు రాశికి, సింహరాశికి చాలా భయంకరంగా ఉంటుందంటే, బట్ ఇది ఇంకొక గ్రహాల ప్రభావం కూడా చూసుకోవాలిగా. ఓ తండ్రి ఒకే చెడ్డవాడు, లైట్ కోపంగా ఉన్నాడు, తిడుతున్నాడు, క్రమశిక్షణ అంటున్నాడు, మరి తల్లి మంచిగా ఓదారుస్తుంది కదా, అలాంటి గ్రహాలు కూడా ఉంటాయి కదా. కాబట్టి ఇటువంటి గ్రహాలని కూడా పరిశీలన చేసుకుంటే మేషరాశి వారికి 2026లో అనుకూలంతో ఫలితాలు ఉన్నాయి. మీ అందరేమో ఒకరా వెళ్తారు, మీకు కిరణ్ శర్మ ఒక్కడు వేరేలాగా వెళ్తాడు అన్నటువంటి భావన ఏంటంటే గురుబలం బాగా ఉండబోతోంది. గురుడు యోగకారకుడు అవుతాడు. అయితే మేజర్ పార్ట్లో వీరికి మేషరాశి వారికి నష్టాన్ని కలిగించే అవకాశాలు కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయి? గురుడు కొంతకాలం వరకే శుభాన్ని కలిగిస్తున్నాడు, తదుపరి వీరికి నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా నష్టాన్ని కలిగిస్తుంది, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వీరికి ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంటుంది. రెండవది, ముఖ్యమైనటువంటి పనులని వీళ్ళు వాయిదా వేసుకుంటారు, పక్క వాళ్ళ మీద డిపెండెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కనుక మార్చుకుంటే వీళ్ళు అద్భుతమైనటువంటి జీవన ప్రమాణం ఈ 2026లో వీరు 2 స్వగృహాలు కట్టగలిగే అవకాశం ఉంది, లేదంటే ఉన్న ఇల్లు అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది జాగ్రత్త పడే ప్రయత్నం చేయాలి. ఇటువంటి వాటి వల్ల వీరికి నష్టమే ఉందని చెప్తున్నారు. నేనేమంటానంటే నష్టం కాదు, కొంత కష్టకాలంగా ఉంది, దాన్ని ఇతరుల పెద్దవాళ్ళ యొక్క సూచనలు పాటిస్తే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ లవ్ అఫేర్స్ ఎక్కువగా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ప్రపంచంలో అన్ని జరుగుతున్నాయి, దరిద్రం అంతా జరుగుతోంది. ఈ లవ్ అఫేర్ వల్ల వీళ్ళకి ఏంటంటే 4 ఏళ్ల నుంచి బాగానే పెద్దవాళ్ళని మనము చెప్దాం అనుకుంటూ సడన్గా ఈ సంవత్సరంలో వీళ్ళు పెద్దవాళ్ళు ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. దానివల్ల వీళ్ళకి పతనం ప్రారంభం అవుతుంది. అంటే మీరు మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి వేరే కాంట్రవర్సీ కాదు, అంటే ప్రేమ పెళ్లి అనేది పెద్దల యొక్క అనుగ్రహం మనుగడ లేకపోతే, వాళ్ళ అనుగ్రహం లేకపోతే మనుగడ ఉండదు, మనకి ఎట్టి పరిస్థితులు ఉండదు, మీకు హైలీ ఇంపాసిబుల్. సో ఏదో ఒకళ్ళు ఇద్దరు మీకు బయట కనబడుతున్నటువంటి పెద్ద పెద్ద హీరోలు, సెలబ్రిటీస్ చేసుకున్నారు కాబట్టి చేసుకుంటే ఆ సెలబ్రిటీల బతుకులను కూడా ఇప్పుడు మద్రాస్ హైకోర్టులో కొన్ని, తెలంగాణ హైకోర్టులో కొన్ని, బాంబే హైకోర్టులో కొన్ని వేలాడుతూనే ఉన్నాయి. తర్వాత మేము ఫ్రెండ్లీగా విడిపోతున్నటువంటి ఒక కులుకుతో ఉన్నటువంటి సమాధానం మెసేజ్ మనం పంపిస్తారు. అంటే ఒక 5 ఏళ్ల తర్వాత పిల్లలు కానీ 10 ఏళ్ల తర్వాత బాగా ఉండి 10 ఏళ్ల తర్వాత విడిపోతున్నారు. వాళ్ళని సెలబ్రిటీస్ని మీరు ఒక పెద్దవాళ్ళుగా మీరు అనుసరించకండి, మీ తల్లిదండ్రులు అనుసరించండి. తల్లిదండ్రుల వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి విషయం మన వాళ్ళని కాదని పక్క వాళ్ళని నమ్ముతారు, దానివల్ల నష్టపోతారు. ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని కనుక మీరు తల్లిదండ్రులు నమ్మితే, తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోగలిగితే మీ జీవనం సాఫల్యత బాగా ఉంటుంది. ఇలా బాగుంటుంది మేషరాశి వారికి. నష్టమే అంటే ఇబ్బంది. రెండోది, ఈ బెట్టింగ్లలో తలకొనొప్పి లేపే అవకాశం. ఈ సంవత్సరంలో ఈ మనకున్నటువంటి షేర్ మార్కెట్లో కానివ్వండి, ఈ సైబర్ అరెస్ట్ ఎన్నిసార్లు చెప్పినా మన వాళ్ళు సైబర్ అరెస్ట్ ఉండదురా నాయన, మీకు అది అబద్ధం అని చెప్పినా అసలు చదువుకున్నటువంటి మూర్ఖులు, బ్యాంకులో పనిచేసే వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మోసపోతున్నారు. లాస్ట్కి న్యాయవాదులు కూడా మోసపోయారు. మనం పేపర్లో చూస్తున్నాం, నేనే లేని విషయాన్ని చెప్పట్లేదు. అంటే లేని అరెస్ట్లకి ఈ సంవత్సరంలో ఇబ్బంది పడేది వీళ్ళే. ఈ మేషరాశి వారు సైబర్ అరెస్ట్లో కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి దీనికి మార్గం ఏంటి సో అంటే పెద్దలతో అనుసంధానం బాగా ఉండడం, షేర్ మార్కెట్లో అసలు వెళ్ళకపోవడం, ఒకవేళ వెళ్ళినా దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెడితే మీకు లాభం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో లంచం ఇవ్వడానికి ఎగదోసే వ్యక్తులు ఎక్కువ ఉంటారు, లంచం ఇవ్వడానికి ఎగదోస్తుంటారు. ఈ ఎగదోసే వ్యక్తులని మనము జాగ్రత్తగా చూసుకోవాలి, ఎగదోసకుండా చూసుకుంటే నా పని కావాలి, సరే మున్సిపాలిటీలో పని కావాలి, నా ఇంటి నెంబరు కావాలి నాకు, లేకపోతే నా ఇంటికి పర్మిషన్ కావాలి, నేను వెళ్ళాలి అక్కడ మున్సిపల్ కమిషనర్కో ఇంకొకళ్ళకో సార్ నేను 10 లక్షలు ఇస్తున్నాను, ప్లీజ్ సార్ కన్సిడర్ మై లంచం అని చెప్పి వాడిని అడుగుతుంటే వాడు ఫస్ట్లో వద్దు అని చెప్పేసి, తర్వాత వచ్చేసి ఏ వ్యక్తి అయితే దాన్ని లంచానికి వ్యతిరేకంగా ఉన్నాడో ఆ వ్యక్తి లంచం తీసుకుంటాడు. ఇటువంటి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను, చెడుపై ప్రోత్సహించే వ్యక్తులు చాలా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ధర్మాన్ని, మీ యొక్క ఆత్మవిశ్వాసం నిలబెట్టుకుంటే తప్పకుండా బాగుంటుంది, వృత్తిలో బాగుంటుంది, ఉద్యోగంలో ఉంటుంది. అలాగే రేపు జూన్, జూలై, ఆగస్టులో వీరికి ప్రమోషన్ ఉంది, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్ ఉంది. ఉద్యోగం లేని వారికి కూడా ఈ సంవత్సరంలో మేషరాశి వారికి, ఇప్పుడు నేను మన టీవీ మాధ్యమం ద్వారా చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం ఉంది, వారి యొక్క ఎలిజిబిలిటీని బట్టి. 10th క్లాస్ పాస్ అయినా నేను కలెక్టర్ గిరి కావాలంటే రాదుగా, కాబట్టి ఎలిజిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్.
గురుగారు అంటే చాలామంది మేషరాశిలో ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. అలాగే సీఈఓ దగ్గర నుంచి కూలి పనులు చేసుకునే వాళ్ళ వరకు కూడా ఉంటారు. దీంట్లో ప్రైవేట్ ఉద్యోగులకి ఏ విధంగా ఉంటుంది, అలాగే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఒక స్థాయి సీఈఓల వరకు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంట? ఒకటి, ప్రైవేట్ సంస్థలు ఉన్న వారికి పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ సంస్థ ఉన్న వారికి, మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక అడ్మినిస్ట్రేషన్లో కింది వాళ్ళ నుంచి పైన వాళ్ళ నుంచి ఒత్తిడి ఉంటుంది. కారణం ఏంటంటే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే చాలామందికి వారికి పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేకుండా వస్తున్నారు. ఇది ఒక సపోజ్ ఆ పైథాన్ మీద నేర్చుకునే వాళ్ళకి పైథాన్ పూర్తిగా నేర్చుకోకుండా వస్తున్నారు. సో మెనీ పీపుల్ హ్యావ్ నో ఐడియా హౌ టు స్పీక్. అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్లో దొరకట్లేదు, కనపడటం లేదు. బికాజ్ వాళ్ళకి చదువుకునేటప్పుడు ఆ బుద్ధి ఉండదుగా. చదువుకున్న తర్వాత వాళ్ళ తపన పెరుగుతుంది. దానికోసం స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళడం, వాళ్ళు నేర్చుకోవడం, తపన పడుతూ మెల్లమెల్లగా ఉద్యోగం చేస్తూ ఓపెన్గా మాట్లాడుకుంది మనం దానికి, అంటే చెప్పుకున్న విస్తరే కాబట్టి. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం చేస్తున్న ఎంతమంది ఉన్నారు, ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఎంతమంది వెళ్తున్నారు. ఈ వెళ్తున్న వాళ్ళలో ఎందుకు ఎలా బాగుంటున్నారంటే వాళ్ళకి పరిపూర్ణటువంటి దాని మీద అజమాయిషి ఉండడం, కాన్ఫిడెంట్ ఉండడం వల్ల వాళ్ళు తప్పకుండా సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు, నిలబెట్టుకుంటున్నారు. అలా బ్యాక్ డోర్ ద్వారా వచ్చి కూడా మాట్లాడలేకపోవడం, ఆ టికెట్ ఏదైనా ఇష్యూ అయితే ఆ టికెట్ని సాల్వ్ చేయలేకపోవడం, అంటే ఆ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉండడం. పైథాన్ ఉన్నవాడు .NETలోకి వెళ్తున్నాడు, .NET వాడు పైథాన్కి వెళ్తున్నాడు, లేదా ఇద్దరు కాకుండా SAPకి వెళ్తున్నారు, వీరిది కాకుండా టెస్టింగ్ టూల్స్లోకి వెళ్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మనకి ఏ వృత్తిలోకి వెళ్తున్నామో, ఏ బాధ్యత ఆ బాధ్యతలు ఉంటే CEO స్థాయికి వెళ్ళగలిగే అవకాశం ఈ రాశి వారికి ఉంది. కాన్ఫిడెంట్గా ఉంది. అంటే ఆ స్థాయి ఉంది. ఈ సంవత్సరంలో ఈ శని ప్రభావం ఉన్న, ఇంకే ప్రభావం ఉన్న CEO స్థాయికి వెళ్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ కూడా తప్పకుండా ప్రమోషన్ ఉంటుంది. జూన్, జూలై, ఆగస్టులో మాత్రం ఉంటుంది తప్ప డోంట్ ఎక్స్పెక్ట్ మార్చిలో నాకు ప్రమోషన్ వస్తుంది, నాకు తప్పకుండా వస్తుంది. రెండోది, ముఖ్యంగా నేను ప్రైవేట్ ఉద్యోగం చెప్పేది, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఈ సంవత్సరంలో మారాలని ప్రయత్నం చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త చోట కూడా మీకు రెడ్ కార్పెట్ వేసి మీకు ఉద్యోగాన్ని ఫ్రీగా చేసి రోజుకు పొద్దున్నే ఒక మంచినీళ్ళు పట్టించి మధ్యాహ్నం లంచ్ పెట్టి సాయంత్రం స్నాక్స్ పెట్టి పంపిస్తారు అనుకోకండి. 24/7లో మీకు, నాకు తెలిసినంత వరకు 13/7 మిమ్మల్ని ఉద్యోగం చేస్తూనే ఉంటారు. కొత్త ఉద్యోగంలో అసలు అలసట ఎక్కువగా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో తృప్తి ఉంటుంది, కనీసం ఏ టైంకి అయిపోతుంది అనేది. కొన్ని కొత్త ఉద్యోగంలో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. వాళ్ళు పని చేస్తుంటారు, మనం వెళ్ళే టైంకి లేదు కిరణ్ శర్మ ఈ పని చేసి వెళ్ళాలంటారు. దానివల్ల మీకు ఇబ్బంది అయ్యే అవకాశం. కాబట్టి ఉద్యోగ మార్పు కోసం ఈ సంవత్సరంలో ప్రయత్నం చేయకండి. శని అనేవాడు ఇక్కడ మీకు ప్రభావం కలిగిస్తాడు, ఉద్యోగాన్ని మార్పు చేస్తాడు, అది ఇబ్బంది కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ మార్పు కోసం ఎవరు ప్రయత్నం చేయకూడదు. అంటే స్విచ్ అవ్వడం అనేది మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకుంటే తప్పకుండా వీళ్ళకి మంచి అభివృద్ధి, అంటే గవర్నమెంట్ ఉద్యోగంలో అభివృద్ధి ఉంది, ప్రైవేట్ సెక్టార్ అభివృద్ధి ఉంది. ప్రైవేట్ సెక్టార్లో కొంత ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్లో స్ట్రెస్ తక్కువగా ఉంటుంది, అంతవరకు తప్ప ఇంకా పెద్ద ఇబ్బంది ఏం లేదు. నమస్కారం. శుభమస్తు.